హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుందని చెప్పి ఈ సండేని ఫండేగా మార్చుదామని ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వచ్చామన్నమాట. మేమైతే ఫస్ట్ E3కి వచ్చాం. E3 యాంబియన్స్ ఇది వరకు కంటే చాలా చాలా బాగుందండి. వీకెండ్ టైంలో ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఫన్ జోన్ కూడా ఉంది. ఈ ఫన్ జోన్లో డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి. మా తాన్యా లాహీలు అయితే నాన్ స్టాప్ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. వ్యూ విషయానికి వస్తే వ్యూ అయితే వన్ సైడ్ కృష్ణా రివర్ అండ్ అదర్ సైడ్ ఫుడ్ అండ్ రైడ్స్తో మనకి ఫుల్ టైం పాస్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ ఇన్ విజయవాడ. ఇంకా పిల్లలతో వెళ్ళామంటే మీ అందరికీ తెలిసిందే, చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కంపల్సరీ. మేమైతే పిల్లల కోసం వాఫిల్స్ ట్రై చేసాం. మన ముందే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇచ్చారు. మంచి టేస్ట్ అనిపించింది. ఇంకా మా వాళ్ళ విషయం అయితే ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఇంకా మా యామ్ని విషయానికి వస్తే యామ్ని అయితే ఫుల్ సిగ్గుపడిపోతుందండోయ్ బాబు. మా తనయ్య అయితే ఫుల్గా పీస్ఫుల్గా తిన్నాడు. అండ్ మా తాన్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందని చెప్పాలి. మా లాహి అయితే ఫుల్ ఖుషీగా ఉంది. మా నన్ను బాయ్ అయితే 2 hours ఏడిపించకుండా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు అయితే ఏడుస్తూనే ఉంటారు కదండి. మీ పిల్లలు కూడా ఏడ్చే పిల్లలు అయితే మాకు కమెంట్ చేయండి. మా నన్ను అయితే నవ్వుతానే ఉన్నాడు. నెక్స్ట్ మేమందరం కలిసి బిర్యానీ తినడానికి గురునానక్ కాలనీలో ఉన్న మంది మాఫియాకి అయితే వెళ్ళాము. ఇక్కడ మంది మాఫియాలో యాంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా దుబాయ్ స్టైల్లోనే ఉంది. ఫొటోస్కి కూడా ఇది చాలా బాగుందండి ప్లేస్. అచ్చం దుబాయ్లోనే ఉన్నామా అని అనిపించింది. మంది వచ్చేసరికి మేమైతే స్నాక్స్ కోసం ఫోన్ రెడీగా పెట్టుకుని ఉన్నామన్నమాట. పిల్లలు అయితే మంది మాఫియాని కూడా ప్లే గ్రౌండ్లా మార్చేశారు. పిల్లలని ఆపటం ఎంతైనా మన తరహా కాదండి. మామ్స్కే అయితే ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇంకా ఫుడ్ తినటం అయితే స్టార్ట్ చేసేసాం మేము. ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా బాగుంది. ఫుల్గా తిన్నాం మేమైతే. ఇంకా ఇక్కడ స్టార్టర్స్, బిర్యానీ, డిజర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. తినేసిన తర్వాత లావణ్య అక్క పిల్లలందరితో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడింది. మా పిల్లలైతే ఫుల్ ఆడేశారు. మా నన్ను బాయ్ అయితే అందరిలో బెస్టే అని చెప్పాలి. ఎందుకంటే వాడు మాత్రం సైలెంట్గానే ఉన్నాడనమాట. పిల్లలైతే అసలు మామూలుగా గోల్ చేయలేదండి. మంది మాఫియా మొత్తం ఎలా పరిగెత్తేస్తున్నారో చూడండి. అసలు ఆపటం అయితే బాబోయ్ మా వల్ల అవ్వలేదు. తిన్నది కూడా మాకు సరిపోలేదు. అట్లా ఆడిచ్చేశారు పిల్లలైతే మమ్మల్ని మొత్తానికి. ఇంకా లాస్ట్లో ఫోటో సెక్షన్తో అయితే డేని కంప్లీట్ చేసాం. ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి. మా ఫొటోస్ని మీరు కూడా చూసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.